ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ కన్నెర చేశారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే సహా ముగ్గురికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత అడ్వకేట్ కూడా ఆయన కేకే మహేందర్ రెడ్డి మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీరేం చేయబోతున్నారు? అసలు లీగల్ నోటీస్ ఎందుకు పంపించిందో ముందు నేను చూడాలి. లీగల్ నోటీస్ అంశాలు ఏందో నేను పరిశీలించాలి. నేను ఇచ్చిన కంప్లైంట్ అంశాలు ఏందో ఆయన పరిశీలించాలి లీగల్ నోటీస్ ఇచ్చే ముందు. ఇవాళ అవన్నీ పరిశీలించిండో పరిశీలించలేదో తెలియదు. నా కంప్లైంట్ లోని అంశాలను ఆయన పరిశీలించలేదో తెలియలేదు. కానీ గుమ్మడికాయ దొంగ అనుకున్నట్టు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరైనా అధికారి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఈయననే ఒక నిర్ధారణకు వచ్చి ఈయన మీద నేను ఏదో ఆరోపణ చేసిన, ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పిండు అని చెప్పి ఆయన అనుకుంటున్నానని నేను భావిస్తున్నా. ఒకవేళ ఆ నోటీసు చూసిన తర్వాత ఆయన అందులో ఇచ్చిన నోటీస్ సారాంశం ఏంది, దానికి నేను తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలేండి, దానికి ఏ విధంగా నేను జవాబు ఇవ్వాలనేది తప్పకుండా ఆ నోటీస్ చూసిన తర్వాత నోటీస్ ఇచ్చిన అడ్వకేట్ గారికి కానీ లేదా అడ్వకేట్ గారికి కానీ లేదా కేటీఆర్ గారు కానీ తగిన సమాధానం ఆ చట్ట ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ కంప్లైంట్ ఇచ్చి ఇది ఒక రకమైన నిజంగా చెప్పాలంటే కేటీఆర్ గారి యొక్క ఇప్పటికి కూడా అధికారం కోల్పోలేదు, నేను అధికారంలో ఉన్నా అనుకో ఇప్పుడు ఆయన నోటీసులు ఇస్తున్నాను బెదిరింపుతులలో ఇస్తున్నట్టు ఉంది ఇది బహుశా. ఎందుకంటే ఎవరికైనా ఒక పౌరునికి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చట్టపరంగా నాకు ఫలానా వారిపైన అనుమానాలు ఉన్నాయి, ఫలానా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చే అధికారం ఒక సిటిజన్కి ఉంది, ఒక పౌరునికి ఉంది. భారతదేశ పౌరునికి ఆ హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించిన ఆ హక్కు అది. ఆ హక్కును కూడా వినియోగించుకోవద్దు, నా పేరు మీద కంప్లైంట్ రావద్దనే ఒక విపరీతమైన ధోరణిలో వారు రియాక్ట్ అయినట్టుగా నేను భావిస్తున్నా. తప్పకుండా వారు ఆయనకు నోటీస్ ఇచ్చినట్టయితే చట్టపరంగా నేను తప్పు చేసినట్టయితే ఆయనకు నా పైన చర్యలు తీసుకునే అధికారం ఉంది. చట్టం ఆయనకు సంక్రమింపజేసింది. అది అటువంటి దానికి సమాధానం నేను ఏ విధంగా ఇవ్వాలనేది కూడా చూసుకున్న తర్వాత ఇస్తాను మేడం తప్పకుండా. అలాగే మహేందర్ రెడ్డి గారు, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ పాత్ర ఉందని మీరు ఆరోపణలు చేశారు కదా, మరి మీ వద్ద ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అసలు నేనేమంటున్నా మేడం, నేను ఆరోపణలు చేసినా దాన్ని ఏం చేసింది అనేది ఇదవతక చెప్పింది కదా. నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను కంప్లైంట్? నా ఫోను ట్యాపింగ్ అయిందేమో అని చెప్పి నేను గట్టిగా అనుమానిస్తున్నాను, భావిస్తున్నాను. నేను భావించడానికి గల ఇవ్వని చెప్పి నేను కంప్లైంట్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇంతకుముందే మాట్లాడుతున్నాను, వారికి ఆ ప్రతి అందిందో అందలేదో నాకు తెలియదు, నా ప్రతిని వారు చూసిందో చూడలేదో నాకు తెలియదు. కానీ ఇవాళ కంప్లైంట్ కూడా ఇవ్వకూడదు అనేది ఇవాళ వారి యొక్క భారత రాజ్యాంగం పైన కానీ చట్టాల పైన కానీ తనకున్న విలువ గురించి తెలియజేస్తుంది. తను రాజకీయంగా 15 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అనేక చట్టాల గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ అవగాహన ఉన్న వ్యక్తి, రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. ఇలా చట్టంలో రాజ్యాంగంలో ఎవరికి ఏ హక్కులు సంక్రమింపబడతాయనేది క్లియర్ గా చెప్పింది కదా. కానీ వాటన్నిటిని కూడా అవగాహన చేసుకునే వారు నోటీస్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. నాకు ఒకవేళ ఆ నోటీసు ఏ రకంగా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలని చూసిన తర్వాత నేను చెప్తాను. చూసిన తర్వాత నేను చెప్తాను సమాధానం. థ్యాంక్ యూ అండి మహేందర్ రెడ్డి గారు, మీ వర్షం తెలియజేసినందుకు.